హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే లైక్స్, సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి మోటివేటెడ్గా ఫీల్ అవుతాము అండ్ మరెంతో మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండు చేసినట్లయితే మీరు డెఫినెట్లీ మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అలా రీచ్ అవ్వడం వల్లకి మనకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 10 మంది దాకా షేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్లకి మీకు పోయేదంటూ ఏం లేదు గైస్. నా వీడియోస్ ఏంటంటే కొంచెం బూస్టప్ అవుతాయి, వ్యూస్ రావట్లేదు కాబట్టి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాకుండా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని లైక్ అయితే చేస్తుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చేటరికే ఆడవాళ్ళకి 1500 రూపాయలు మన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 1500 రూపాయల అమౌంట్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ డేట్న రిలీజ్ చేస్తారు ఆన్లైన్లో అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ఆలస్యం చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళలకు నెలకు 1500 బడ్జెట్ నిధులను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దానిలో వచ్చేసరికి సూపర్ 6 పథకాలలో అమలులో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులను విడుదల చేసింది. కేంద్రం కేటాయించిందనమాట ఈ యొక్క నిధులని. సో ఈ యొక్క నిధులను కేటాయించడం వల్లకి మీకు ఈ యొక్క అమౌంట్ అనేది ఎప్పుడు నుంచి అప్లై చేసుకోవాలి అండ్ వయస్ క్రైటీరియా ఎంత ఉండాలి అంటే లాస్ట్ టైం వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంటే సరిపోద్ది అన్నారు. ఇప్పుడు వచ్చేది కొంచెం ఏజ్ని కూడా మార్చడం జరిగింది. సో ఆ ఏజ్ డీటెయిల్స్ అవన్నీ అయితే క్లియర్గా అయితే జియో అయితే పాస్ చేశారు. సో ఆ యొక్క జియోని నేను మీకు చదివి వినిపిస్తాను, వినండి గాయస్. ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉండాలంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి మీరు అర్హులు. సో 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి బడ్జెట్లో 33,341.82 కోట్లు కేటాయించింది. జనరల్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా త్వరలోనే పథకం నిధులను ప్రకటించే అవకాశంలో ఉంది. సో ఈ యొక్క ఆర్టికల్లో ఉన్న సారాంశం ఏంటంటే గైస్, ఈ యొక్క నిధులను ప్రవేశపెట్టింది గవర్నమెంట్ అయితే అండ్ ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్లికేషన్ డేట్ అయితే మనకి త్వరలోనే ఇస్తామని అయితే ఏపీ ప్రభుత్వం వారు అఫీషియల్గా అయితే ఒక జీవోని అయితే పాస్ చేశారు. సో ఆ యొక్క జీవోని చూస్తూ నేను ఇప్పుడైతే వీడియోని రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోలో కూడా లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీ దగ్గర తీసుకురావడం అయితే జరుగుతుంది.